ఛానల్లోకి స్వాగతం. మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. వారి జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి. అయితే వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా కనిపిస్తుంది, అలాగే వారి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విశ్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అయితే మే 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి వారు అడుగుపెట్టే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా పరోక్షంగా మీ జీవితంలోకి రావచ్చు, లేకపోతే మీ పై అధికారులుగా మీకు కనిపించకుండానే వారి యొక్క ప్రభావం మీపైన ఉండొచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి రాక అనేది మీ జీవితంలోకి కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు కనిపించినా కనిపించకపోయినా కానీ ఆ వ్యక్తి యొక్క ప్రభావం అనేది మీపైన ఉంటుంది. అలాగే వారి మూలంగానే మీరు మీ యొక్క భవిష్యత్తును మంచి మలుపులోకి తీసుకుని వెళ్ళగలుగుతారనే చెప్పుకోవాలి. ప్రత్యక్షంగా అయితే వారిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తారు. పరోక్షంగా అయితే మీరు ఏదైనా ప్రమోషన్ పొందుకోవటానికి కావచ్చు, మీకు ఏదైనా అవకాశం రావటానికి కావచ్చు, వారే ఒక కారణంగా ఉంటారు. ఈ విధంగా ఒక వ్యక్తి రాక అనేది మీకు శుభ ఫలితాలను అయితే తీసుకుని వస్తుంది. అలాగే 3 అతిపెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసేవారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. మొదటి వివాహమైనప్పటికీ, 2వ వివాహమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే సూచనలైతే వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఆ సంబంధం నిశ్చయం కావటం, అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయే 2వ సంఘటన ఏమిటి అంటే కనుక, అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంఘటన అనేది మీకు ప్రతికూలంగా కనిపిస్తుంది. అంటే చోర భయం, అంటే ఏదైనా విలువైన వస్తువులు దొంగిలింపబడొచ్చు, లేకపోతే డబ్బును కోల్పోవచ్చు. ఈ విధంగా మీరు చోర భయం మూలంగా మీరు కొంత డబ్బును కానీ లేకపోతే ఆర్థిక నష్టాన్ని కానీ చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఎంతో కాలంగా మీరు కమ్యూనికేషన్ ఎవరితో అయితే మిస్ అయిందో, అది దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే సన్నిహితులు కానీ, లేకపోతే మీ యొక్క స్కూల్ మేట్స్ కానీ, లేకపోతే చిన్ననాటి మిత్రులు కానీ, వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కలుసుకోవటానికి మీరు మార్గాలను కూడా ఇంతకు ముందు అన్వేషించారు. కానీ ఈ సమయంలో మాత్రం దానికి సంబంధించి ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఎవరితో అయితే కమ్యూనికేట్ కావాలని భావిస్తున్నారో వారితో కమ్యూనికేట్ కావటానికి మీకు మార్గాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని విధంగా 3 అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ విధంగా కన్యా రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి కుల దైవాన్ని మరియు ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా మీరు పూజించుకోవాలి. అలాగే బ్రాహ్మణులు కానివారు రాగి పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి. బ్రాహ్మణులు తప్పనిసరిగా సంధ్యావందనం ఆచరించాలి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి. అలాగే సూర్యారాధన మీకు అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు, ఆవు నెయ్యి మరియు బెల్లంతో చేసిన పాయసం సూర్య భగవానుడికి నివేదన చేసి స్వీకరించాలి. అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు.
చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.